సంక్రాంతి అంటే గప్పట్ల మన పెద్దోళ్ళు గిదొక పాడు పండుగ అనేటోళ్ళు. పోయేటప్పుడు కొంచెం పైలంగుండుర్రి, బండ్లు తీస్తుర్రు, కొంచెం చూసుకొని పోర్రి అని చెప్పేటోళ్ళు. పండగ ముందే ఒక 2 రోజులు ముందే రార్రి, కానీ పండగకైతే రాకుండ్రి అని చెప్పేటోళ్ళు. కానీ గిప్పుడు ముచ్చట్లని ఎవరింటుర్రు చెప్పుర్రి. మీరు చెప్తే మేము వినాలా అన్నట్టే ఉన్నారు గీ తరమోళ్ళు. ఇక గిప్పుడు సంక్రాంతి అంటే మొత్తం చలితోనే నిండిపోతది. గట్లనే మంచు కూడా బాగానే కురుస్తుంది. రాష్ట్రమంతా మంచుతోనే కమ్మేసుకుందంట. బండ్లు నడపటోళ్ళు కొంచెం జాగ్రత్త ఉండుర్రి. ఆత్రత పోతా అంటే ప్రాణాల మీదకి వస్తది. ఎందుకు చెప్పుర్రి. పొద్దుగాల గాని రాత్రిలా గాని పోకుర్రి. కొంచెం మంచు తగ్గినాకనే పోర్రి. మంచు కురిస్తే మాకేం పని, మేము పోతాం, మా పనులు మాకు ఉన్నాయని అనుకోకుర్రి. కొంచెం జాగ్రత్త పోర్రి. పండక్కి పిల్లలత్తారు చుట్టాలత్తారు అని 1000 కళ్ళతోని ఎదురు చూస్తారు పెద్దోళ్ళు. గల కళ్ళల్ల ఆనందం చూడుర్రని కన్నీళ్ళైతే దేకుర్రి. కొంచెం ఇంట్లోని యాదిగా పెట్టుకొని జాగ్రత్త ఉండుర్రి. బండ్లు నడిపేటప్పుడు చూసుకొని పోర్రి. మంచు మొత్తం తగ్గినాకే పోర్రి. ఏముంది చెప్పుర్రి, గంత పనులు మీకు, కొంచెం జాగ్రత్త ఉండుర్రి.